ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాలకు మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి పరమ పరిష్కారంగా వ్యాసం వందే జగద్గురు అనేటువంటి పరమ పరిచయాన్ని, పరమ స్పష్టతని, ఎంగేజ్మెంట్ను చేసుకుంటూ ప్రస్తుత వర్తమాన కాలంలో ప్రతి ఒక్కరికి, ప్రతి యువతకు ప్రశ్న జవాబు, ప్రశ్నించటం, జవాబు చెప్పటం అనేటువంటి పరమ ప్రధానమైనటువంటి శ్రవణ భక్తికి సంబంధించినటువంటి యక్షుల వారి ద్వారా ధర్మరాజుకు వేసినటువంటి ప్రశ్నలు, నిన్న 8 ప్రశ్నల్ని అఖండ మహాసంకల్పం ఆరంభ సందర్భంగా వేసుకోవడం జరిగింది. దానికి ప్రశ్న జవాబుగా విశ్లేషణ చేసుకోవడం జరిగింది. ఈరోజు 2వ రోజు. ఈ ప్రశ్నల ద్వారా అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాలకు దేహపరమైనటువంటి, పరమాత్మపరమైన, దేహాత్మ, పరమాత్మ, జీవిత సూత్ర, అనంతమైనటువంటి కాలం, 4 అంశాలు అఖండ మహాసంకల్ప దేహానికి, సందేహాలలో ఉన్నటువంటి దేహాలన్నిటికీ కొంత స్థూలంగా కొన్ని సందేహాలు తీరేందుకు ఆస్కారం ఉన్నది. కాబట్టి స్వాధ్యాయంలో 2వ రోజు యక్షుడు ధర్మరాజుకు వేసినటువంటి ప్రశ్నల్లో నిన్న 8 ప్రశ్నల్ని విశ్లేషించుకున్నాము. అఖండ మహాసంకల్పం ఆరంభం సందర్భంగా అఖండ మహాసంకల్ప విశ్లేషణని తర్వాత చేద్దాము. 9వ ప్రశ్న, మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మని ప్రసాదించినటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడి ద్వారా మానవుడు మానవత్వాన్ని ఎట్లు పొందును అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు ధర్మరాజు అధ్యయనము వలన అనేటువంటి జవాబు చెప్పడం జరిగింది. అధ్యయనము వలన అనేటువంటి జవాబుకి విశ్లేషణ చేసుకుంటే, అధ్యయనం వలన అంటే విశ్లేషించుకొని అభ్యాసంగా ఒక విషయాన్ని సాధనగా గురువు ద్వారా విషయాన్ని శ్రద్ధగా వినటం ద్వారా అవగాహన కలిగించుకోవడమే అధ్యయనము. ఈ అధ్యయనము అంటే దేన్ని అధ్యయనం చేయవలను, దేన్ని అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాన్ని ధర్మరాజు చెప్పారు. వేద పురాణాన్ని అధ్యయనం చేయవలను అని అనంత కేశవ ఛానల్ ద్వారా స్పష్టం చేసుకోవటం. ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం, నిశ్చయమైనటువంటి అర్థము, స్పష్టమైన ఒక స్పష్టతని నిశ్చయం చేసుకోవటమే నిశ్చితార్థం. అందువల్ల అనంత కేశవ ఛానల్ ద్వారా అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం, విశ్వచక్రం ద్వారా చేసేటువంటి క్రమంలో విశ్వచక్రంలో 7 అంశాలను దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, అనంతమైనటువంటి కాలం, అనంత విశ్వాలు, విశ్వసేవాఖ్యం, ఓం ప్రమాణాయమ, ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, కర్తవ్యమే విశ్వసేవ అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతో కూడి అర్థం చేసుకుని నిశ్చయం అయ్యేందుకు, ఎంగేజ్మెంట్ అయ్యేందుకు ఈ యక్ష ప్రశ్నల్ని ధర్మరాజు ద్వారా ప్రస్తుత వర్తమాన కాలంలో యువతకు కూడా అత్యవసరమైనటువంటి సందర్భంలో ఈ యక్ష ప్రశ్నల్ని కొంత విశ్లేషణ రాత్రి లైవ్ ద్వారా కూడా 9 గంటల లైవ్ ద్వారా కూడా విశ్లేషించుకునేందుకు అవకాశం ఉంది. ఈ అఖండ మహాసంకల్పం 8వ తేదీ 3వ నెల 26వ తారీఖు ఆదివారం నుండి ఆరంభమైంది. అఖండ మహాసంకల్పం విశ్వచక్ర అభిషేకం, నవవిధ భక్తి యోగార్చన సమన్వయ విశ్వరూప అర్చన, పంచమహాయజ్ఞ ఆచరణ. దీన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి
సేవ, విశ్వవ్యాప్త సేవ. దీన్ని సంకల్పంగా ఎంగేజ్మెంట్ కాగలిగితే ఎవరైనా ఎంగేజ్మెంట్ కాగలరని అనేక వీక్షల ద్వారా ఇప్పటి వరకు అనంతమైన విశ్వంలో మానవదేహం అనేటువంటి సందర్భంలో ఈ యక్ష ప్రశ్నల ద్వారా మరింత విశ్లేషణ చేసుకునేందుకు అవకాశం కలిగింది. అందువలన అతి ఉత్తమమైనటువంటి వేదాలు పురాణాన్ని అధ్యయనం చేయటం ద్వారా స్పష్టమైనటువంటి సందేహాలన్నీ నివృత్తయ్యేందుకు అవకాశం ఉన్నది అని వ్యాసం మందే జగద్గురు. ఈ జగత్తుకి 5126 సంవత్సరాల్లో గురువు ఎవరు అని ప్రశ్న తీసుకుంటే వ్యాస మహర్షులు ఈ జగత్తుకి గురువు. ఎందువల్లంటే ఎవరు ఓం నమః పరమాత్మ ఆత్మ దేహం అని ఒక అక్షరం మాట్లాడిన తత్వాన్ని గురించి అది వ్యాస మహర్షులు విరచితమైనటువంటి 4 వేదాలు 18 పురాణాల ఆధారంగా మాత్రమే మాట్లాడగలుగుతున్నాము అనేటువంటి విషయం సర్వులకు విదితమే. కానీ సర్వులకు విదితమైనప్పటికీ వ్యాసం మందే జగద్గురు అనేటువంటి విషయాన్ని అది తెరమరుగైన కారణంగా అనంత కేశవ ఛానల్ అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రంగా వ్యాసం మందే జగద్గురు సమస్తాన్ని పరిష్కరించినటువంటి వాడు పరమాత్మ తత్వాన్ని, గురుత్వాన్ని, మానవ జీవిత పరిష్కారాన్ని, జీవిత నిర్ధారణ సమస్త సందేహాన్ని పరిష్కరించి భగవద్గీత 700 శ్లోకముల ద్వారా 18 అధ్యాయులు విష్ణు సహస్రనామం ద్వారా శివ సహస్రనామం ద్వారా స్పష్టంగా పరిష్కరించిన కారణంగా వేదాలు పురాణాన్ని అధ్యయనం చేయడం. మేము వేదాలు చదవలేము, మేము అధ్యయనం చేయలేము, మాకు మంత్రాలు రావు, మాకు చెప్పేవాళ్ళు లేరు అనేటువంటి మాటలు చాలామంది ద్వారా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క మానవ దేహానికి అవకాశం కలదు. వేదాలు పురాణాలన్నీ సామాన్య మానవునికి అందుబాటులో ఉండేందుకు కథల రూపంలో పురాణాన్ని ధర్మోద్ధరణ నిమిత్తమై మానవ దేహంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4 ఉద్ధరింపబడటానికి పురాణాలు వచ్చాయి. ఈ పురాణాలు ప్రస్తుత కాలంలో తెలుగులో కూడా బ్రహ్మశ్రీలు, బ్రహ్మజ్ఞానులు అనంతమైనటువంటి జ్ఞాన భాండాగారాన్ని గంటలు రోజులు వ్యాఖ్యానం చేసి స్పష్టమైనటువంటి విశ్లేషణలు ఇవ్వబడి ఉన్నాయి. ఇవి యూట్యూబ్ ఛానల్లో అనంతమైనటువంటి భాండాగార రూపంలో 18 పురాణాలు తెలుగులో ఉన్నాయి. భగవద్గీత 700 శ్లోకాలు స్పష్టంగా తెలుగులో ఉన్నాయి. విష్ణు సహస్రనామం భాష్యం తెలుగులో ఉన్నది. శివ సహస్రనామం భాష్యం తెలుగులో ఉంది. మహాభారతం, రామాయణం, భాగవతం అన్నీ తెలుగులో ఉన్నాయి. స్పష్టంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఏ కులమైనా, ఏ లింగమైనా, ఏ ప్రదేశంలో ఉన్నా ప్రతినిత్యం 1 అరగంట శ్రద్ధావా లభతే జ్ఞానం, శ్రద్ధతోటి ఈ దేహంలోకి వేద పురాణ జ్ఞానాన్ని అన్వయం చేసుకోగలిగితే స్పష్టంగా దేహానికి సంబంధించిన జ్ఞానం లభిస్తుంది, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం లభిస్తుంది. చతుర్వేద పురుషార్థ స్థిత్యం అనే అఖండ మహాసంకల్పంలో పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. సమస్తం అవగాహన అవుతూ దేహాన్ని నియంత్రణలో ఉంచుకొని మానవ దేహం స్పష్టంగా చతుర్విధ పురుషార్థ ఆశ్రమ జీవనాన్ని, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమాన్ని స్పష్టంగా నిర్మలంగా క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్, క్లియర్గా బాడీని అధ్యయనం చేస్తూ జీవించేందుకు నిత్య విశ్వజీవనంగా సంతృప్తికరమైన జీవనంగా ప్రశాంతంగా అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఈ 3 అసత్యంలోంచి, తమస్సులోంచి, మృత్యువులోంచి బయటకు వచ్చి 3 సార్లు ఆది భౌతిక శాంతి జ్ఞానంతో, ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆధ్యాత్మ శాంతి, అధిష్టానం ఆది దైవిక శాంతి, అధిష్టానమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించి దైవికమైనటువంటి శాంతి, 3 శాంతులు పొందేందుకు ఏ మానవ దేహానికైనా అనంత విశ్వంలో కలదు. ఈ విషయాన్ని ఎంగేజ్ చేయవలను. ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థము. ఈ విషయంలో వ్యాసం మందే జగద్గురు అనేటువంటి తత్వాన్ని వ్యాస మహర్షి ప్రస్తుత కాలం కూడా చిరంజీవిగా ఉన్నాడు.
ఎవరికైనా ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల వేదాధ్యయనం ఎవరైనా చేయవచ్చు. ఇది 2 రకాలు. వేద మంత్రాలని గురుముఖత మంత్రాలని ధరించి గానం చేస్తూ ఆ యజ్ఞ యాగాది సకల దైవిక ఉపచార సందర్భంగా, దేవాలయ ఉపచారాలు, స్వామివారి సేవల సందర్భంగా అమలు చేసేటువంటి క్రమంలో గురువుల ద్వారా శిష్యత్వాన్ని పొంది వాటిని అభ్యాసం చేసి చేయటం ఒక విభాగానికి సంబంధించిందైతే, ప్రతి మానవ దేహం తెలుగులో ఉన్నటువంటి స్పష్టంగా అధ్యయనం భావాన్ని, వేదార్థాన్ని, వేద భావాన్ని మానవ దేహానికి అన్వయం చేసుకునేటువంటి నిమిత్తమై ఎవరైనా చేయవలను అనేటువంటిది మహాభారతంలో వ్యాస మహర్షి విరచితమైనటువంటి మహాభారతంలో భీష్మ పితామహుల ద్వారా శాంతి పర్వం, అనుశాసన పర్వంలో స్పష్టంగా చెప్పబడింది. స్త్రీ పురుషులు ఏ కులమైనా ఎవరైనా అధ్యయనం చేయవలను అనేటువంటిది. ప్రస్తుత కాలంలో యూట్యూబ్ ఛానల్లో ప్రతినిత్యం ఒక అరగంట సేపు రకరకాల సీరియళ్ళు, సామాజికమైనటువంటి విషయాలు, లోక సంబంధమైన విషయాల కోసంగా గంటలు సంభాషణ చేస్తూ బయటికి సంబంధించినటువంటి అనవసరమైనటువంటి విషయాన్నంతా దేహంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. దీని స్థానంలో ఒక్క అరగంట శ్రద్ధావా లభతే జ్ఞానం, ఈ చెవులకి స్పష్టంగా తెరవబడి కళ్ళతోటి చూస్తూ, చెవులతోటి వింటూ, మనసు బుద్ధితోటి ఏకాగ్రతగా ఆ విషయాన్ని స్వీకరించగలిగితే, శ్రవణం చేస్తూ మననం చేసుకుంటూ ఆ విషయాన్ని దేహానికి అన్వయం చేసుకుంటే శ్రద్ధావా లభతే జ్ఞానం. శ్రవణ భక్తి అత్యంత ప్రీతికరమైనది పరమాత్మకి. నవది భక్తి యోగాల్లో రెండవది, మానవునికి సాధుత్వాలు ఎట్ట సంభవిస్తాయి. సాధుత్వం అంటే సౌమ్యంగా సత్ప్రవర్తనతో ఉండటం సాధుత్వం. సాధు జంతువు అని ఏమని అంటారా? ఆవుని అంటారు. ఆవుకి కేవలం నీళ్లు, తౌడు, గడ్డి, పచ్చిగడ్డి మాత్రమే ఆహారంగా తీసుకొని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వెన్న, మజ్జిగ, గోమూత్రము, గో పేడ సమస్తాన్ని ఇస్తుంది. సమస్తం పనికొస్తాయి. ఇది సాధుత్వం. సమస్తం విశ్వ కళ్యాణ నిమిత్తమై మానవ దేహంలో పరమ కర్తవ్యాన్ని అమలు చేసేటువంటి వారందరూ కూడా సజ్జనులు, సాధువులు అంటారు. ఈ సాధుత్వాన్ని ఎట్లా పొందవచ్చు, మానవునికి సాధుత్వాలు ఎట్లా సంభవిస్తాయి అనేటువంటి ప్రశ్న భిక్షుల ద్వారా వచ్చింది. సాధుత్వం అంటే అవగాహన కావాలిగా. అందువల్ల దీన్ని విశ్లేషణ చేసుకునేటువంటి విధానాన్ని యథాశక్తిగా అనంతకేశవ ఛానల్ అఖండ మహాసంకల్పం ఆరంభించేటువంటి సందర్భంలో, విశ్వరూపార్చన సందర్భంలో, విశ్వచక్రానికి అభిషేకం, విశ్వరూపార్చన, విశ్వంతో వ్యాపించి ఉన్నాడు అనేటువంటి అఖండ మహాసంకల్ప విశ్వరూపార్చన సందర్భంలో దీన్ని మరింత విశ్లేషించుకోవడం జరుగుతుంది. యక్షుడు అంటే యమధర్మరాజు సంభాషణ. ఇంకా వాళ్ళిద్దరే పరమ ప్రమాణమై ఉన్నారు మానవ దేహానికి. స్పష్టమైనటువంటి నిరూపణ. ఎట్లు సంభవిస్తాయి మానవునికి సాధుత్వాలు, ఎట్లు సంభవిస్తాయి అనే ప్రశ్నకి తపస్సు వలన సాధు స్వభావము, తపస్సు అనంటే అఖండ మహాసంకల్ప 4 అంశాలని గుర్తించుకొని అనంతమైన కాలం దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, చతుర్విధ పురుషార్థ నిర్ధారణ అనే 4 అంశాలని స్పష్టంగా సంకల్పాన్ని గ్రహించుకుంటూ కర్మల్ని పరమ కర్తవ్యంగా చేస్తూ నవవిధ భక్తి యోగాన్ని అన్వయం చేసుకొని జ్ఞానాన్ని పొందే నిమిత్తమై స్పష్టమైనటువంటి పరమ కర్తవ్యాన్ని ఏకాగ్రతగా అమలు చేయటమే ప్రతి కర్మని కర్మయజ్ఞంగా పరమాత్మకి అర్పించి నిష్కామ కర్మగా పరమ కర్తవ్యాన్ని ఏకాగ్రతగా అమలు చేయడమే తపస్సు. ఈ తపస్సుని ఎవరైనా చేయవచ్చు. తపస్సు అనేటువంటి దానికి నిర్వచనము, విశ్లేషణ తీసుకోగలిగితే దీని ద్వారా సాధుత్వం లభిస్తుంది, సాధుభావం వస్తుంది అని ధర్మరాజు చెప్పడం జరిగింది. శిష్టాచార భ్రష్టత్వం వలన అసాధుభావం సంభవించను.
ఈ సాధు స్వభావాన్ని, ఈ అఖండ మహాసంకల్పం, పరమ కర్తవ్యం, నవవిధ భక్తి యోగాలు, పంచమహాయజ్ఞాలు లేకపోతే అవి మాకు తెలియదు, మాకు వద్దు అనుకుంటే శిష్టాచారం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. నా ఇష్టం అని, నా మనసు నా ఇష్టం, నా మాటలు నా ఇష్టం, నా కర్మలన్నీ నా ఇష్టం అనేటువంటి విధానంతో చేసుకుంటూ పోతే భ్రష్టత్వం వలన అసాధు భావం సంభవించును. హింసలోకి వెళ్ళిపోతాడు. అన్ని దోషాలతో ఉన్నటువంటి మానవ దేహం భావం ఉంటుంది. అసాధు భావం సంభవించును. 9వ ప్రశ్నకి 10వ ప్రశ్న అయిన తర్వాత 11 మానవుడు మనుష్యుడు ఎట్లవుతాడు, మానవుడు మనుష్యుడు ఎట్లవుతాడు అనేటువంటి ప్రశ్నను వేసినప్పుడు ధర్మరాజు చెప్పినటువంటి సమాధానం మరణం వలన, మృత్యు భయం వలన, మృత్యు భయం వలన, మరణం వలన మానవ దేహానికి కలిగినటువంటి జన్మ మృత్యు అనేటువంటి ప్రకృతి ధర్మ సంబంధాన్ని ఎప్పుడైతే విచారణ చేసి దాని గురించి భయం కారణంగా మానవుడు మనిషి ధర్మాన్ని, మానుష ధర్మాన్ని అమలు చేయవలన కదా అనేటువంటి విషయం జ్ఞప్తికి వచ్చినప్పుడు మనుష్యుడిగా భావంలోకి వస్తాడు. మానవ దేహం కలిగి జన్మ మృత్యువులు కలిగినటువంటి స్పృహ కలిగి ఉన్నప్పుడు మనుష్యుడుగా అవుతాడు, మనుష్యుడుగా చెప్పబడతాడు. మృత్యు భయం వలన, మరణం వలన అనేటువంటి జవాబుని చెప్పడం జరిగింది. జీవన్మృతుడెవరు, జీవన్మృతుడెవరు అనేటువంటిది 12వ ప్రశ్న. జీవన్మృతుడు, జీవమృతుడు, జీవించి ఉండగానే మృతుడెవరు, జీవంతో ఉంటూ మృతుడెవరు అనేటువంటి ప్రశ్నని వేయటం జరిగింది. వేసినప్పుడు ధర్మరాజులు చెప్పినటువంటి సమాధానం దేవతలకు ప్రతినిత్యం చేసేటువంటి పరమ కర్తవ్యాల్లో, కర్మల్లో లేదా పరమ కర్తవ్యంలో కానీ కర్మల్లో కానీ, పరమ కర్తవ్యం అయితే ఇవి జరుగుతాయి. కర్మలు చేసేటువంటి నిత్య కర్మలు చేసేటువంటి క్రమంలో మానవ దేహం దేవతలకు, అతిథులకు, పితృ సేవకాదులకు అంటే తల్లిదండ్రులకు, సేవకులకు, పనిచేసేటువంటి వారికి, తల్లిదండ్రులకు, ఇంటికి వచ్చిన అతిథులకు, లేదా సంవత్సరంలో ఒకసారి వ్రతం చేసుకుని 2 సార్లు వ్రతం చేసుకుని వారికి అతిథులకి, మరియు ప్రతినిత్యం దేవతార్చన చేసుకుని చేసేటువంటి భోజనాన్ని నివేదించుకోవటం, దేవతలకు నివేదించుకోవటం, అతిథులకి భోజనాన్ని అందించటం, తల్లిదండ్రులకి భోజనాన్ని అందించటం, సేవకులకు అందించటం, ఈ నాలుగు ఎవరైతే చేయకుండా, ఈ కర్తవ్యాన్ని చేయకుండా భోజనం చేస్తుంటారో వారు జీవించి ఉన్నను మృతులే అనేటువంటి సమాధానాన్ని ధర్మరాజు చెప్పడం జరిగింది. ఇది కలియుగంలో ప్రతి ఒక్కరూ, ప్రస్తుత ఆధునిక కాలం యువత ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి యక్ష ప్రశ్నల్లో పరమ సమాధానాలన్నీ కూడా ప్రతి ఒక్క మానవ దేహానికి వర్తిస్తాయి. అప్పటికి 4 ప్రశ్నలు అయ్యాయి. 13 భూమి కంటే భారమైనది ఏది అంటే జవాబుగా జనని, తల్లి అని ధర్మరాజు చెప్పడం జరిగింది. ఎందువలన అంటే మృత్యు భయం కూడా కలిగేటువంటి భావన కలిగినటువంటి తల్లి స్థానం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి వరుస క్రమంలో చెప్పబడినటువంటి కారణంగా మాతృదేవో భవ, భూమి నుంచి ఒక కడ రూపంలో తండ్రి ద్వారా తల్లిలోకి వచ్చి 9 మాసాలు మోసి మృత్యు సంబంధమైనటువంటి ఆపదను కూడా గ్రహిస్తూ భరిస్తూ ఆ జన్మని ఇచ్చి 20 సంవత్సరాలు పెంచి పోషించిన కారణంగా భూమి కంటే అత్యంత భారమైనదిగా తల్లి స్థానానికి చెప్పబడింది. అందువల్ల ప్రత్యక్ష దైవం తల్లి. తర్వాత
భూమాతని నిరంతరం మోస్తుంది, ఇస్తుంది అనేటువంటి పారమార్థికమైనటువంటి భావంగా భూమాతని శాశ్వతమైనటువంటి తల్లిగా చెప్పబడుతుంది. తల్లి అంటే శాశ్వతమైనటువంటి తల్లి భూమాత. ప్రతి ఒక్కరికి భూమాత తల్లి. దీని జవాబు పరోక్షంగా చెప్పబడినటువంటి జవాబు భూమాత ధర్మరాజు ద్వారా. ఇక్కడ లేదు, ఇక్కడ తల్లి జనని అన్నారు. మనం విశ్లేషించుకుంటూ అనంత కేశవచారం ద్వారా భూమాత శాశ్వతమైనటువంటి తల్లి భూమాత. ప్రతి ఒక్క మానవ దేహానికి భూమాతే. ఎందువల్లంటే నిరంతరం తల్లి 9 నెలలు మోస్తే ఈమె నిరంతరం మోస్తూ ప్రతి పదార్థాన్ని భూమి ద్వారా సకల జీవులకి ఇస్తూ మోస్తూ ఉంటుంది. కాబట్టి తల్లి భూమి కంటే భారమైనది గొప్పది తల్లి. 14 ఆకాశం కంటే పొడవైనది ఏది? ఆకాశం కంటే విశాలమైనది ఏది? అంటే ఆకాశం కంటే విశాలమైనది ఏది అన్నప్పుడు తల్లి 9 మాసాలు మోసి పాలిస్తూ ఉంటుంది. తండ్రి విశాలమైన తత్వంతో పెరిగే కొద్ది మానవ దేహానికి వస్త్రం, అన్నం, ఆహారం అన్నీ తీసుకొని వచ్చి తల్లి ద్వారా మరియు తండ్రి ద్వారా విశాలత్వంగా సుదీర్ఘకాలం పాటు పోషణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి పరోక్షంగా పరమాత్మని చెప్పడం జరిగింది. తండ్రి అంటే ఆకాశాన్ని సృష్టించినటువంటి పరమాత్మ ఆకాశం కంటే విశాలమై ఉన్నాడు. పొడవు అంటే విశాలం అనేటువంటి తత్వాన్ని తండ్రిగా ధర్మరాజు చెప్పడం జరిగింది. 15వ ప్రశ్న, గాలి కంటే వేగమైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది అని అడిగినప్పుడు ధర్మరాజు బుద్ధిపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ధర్మాన్ని, వేద పురాణాలు చెప్పబడినటువంటి ధర్మాన్ని అమలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన దేహానికి సంబంధించిన జ్ఞానం కలిగి మనస్సు అనేటువంటి సమాధానం చెప్పలేదు. మనస్సు అంటే దేహంలో ఉన్నటువంటి మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది ఎవరైనా స్వానుభవంలో ఉన్నది. అమెరికాలో ఇప్పుడు ఏం చేస్తున్నాడో అని ఒక భావన చేయగానే మనస్సు అమెరికాకి వెళ్ళిపోయింది, లండన్కి వెళ్ళిపోయింది, ఆఫ్రికాకి వెళ్తుంది, అండమాన్కి వెళ్తుంది, ఆంధ్రలో ఉంటుంది, అడవిలో కూడా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. గాలి కంటే వేగంగా వెళ్తుంది అనేటువంటి 800 కోట్ల మందికి సంబంధించినటువంటి పరమ జ్ఞానవంతమైనటువంటి సమాధానాన్ని చెప్పడం జరిగింది. 16వ ప్రశ్న, మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? సజ్జనత్వం అంటే దాన్ని వివరించుకొని విశ్లేషించుకోవాల్సిన సజ్జనత్వం. సత్యాన్ని గుర్తించినటువంటి జనహితమైనటువంటి తత్వం కలిగినటువంటి ఆ సజ్జనత్వం ఎలా వస్తుంది? మానవునికి ఏ విధంగా వస్తుంది? సత్యాన్ని గుర్తించుకొని జనహితమైనటువంటి కర్తవ్యం చేసేటువంటి ప్రవర్తన కలిగినటువంటి తత్వమే సజ్జనత్వం. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది అని ప్రశ్న వేసినప్పుడు ఇది కొంచెం పెద్ద జవాబుగా ఇవ్వబడింది. విస్తారం. ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవరు ఉంటారో అటువంటి వారిని సజ్జనులు అంటారు. ఏం చేస్తే నా దేహం బాధపడుతుందో ఆ విధమైనటువంటి ప్రవర్తన ఇతరుల పరంగా చేయకుండా ఉండేటువంటి వారిని సజ్జనులు అంటారు అనేటువంటి 6 ప్రశ్నలకి సమాధానంగా ఈరోజు విశ్లేషణ చేసుకోవడం జరిగింది. దీన్ని లైవ్లో మరింత విశ్లేషణగా రాత్రి 9 గంటలకు చేసుకోగలము. విశ్వచక్రం అఖండ మహాసంకల్పం ఆరంభమైంది. ఈ అఖండ మహాసంకల్ప సందర్భంగా ప్రతినిత్యం శ్రీ విశ్వచక్రానికి అభిషేకము, అఖండ మహాసంకల్ప సహిత నవవిధ భక్తి యోగ విశ్వరూపార్చన, విశ్వవ్యాప్త సేవగా పంచమహాయజ్ఞాన్ని అవగాహనపరుస్తూ విశ్వవ్యాప్త సేవ ఆరంభమైంది. ఈ భావనలోకి దీంట్లోకి ఎవరైనా ఎంగేజ్ కావాలను.
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విశ్వచక్రానికి సంబంధించిన 7 అంశాలను గత వీడియోల్లో ఎన్నో వీడియోల్లో 7 అంశాలను 3 సత్యాలను విస్తారంగా విస్తృతిగా వ్యాఖ్యానం చేయడం జరిగింది. దీన్ని ఎంగేజ్ చేయండి. నిశ్చితార్థమయ్యి సబ్స్క్రైబ్ చేస్తూ లైవ్ ద్వారా అనేక వీక్షణల ద్వారా రాగలము. రేపు మరి ఒక 6 ప్రశ్నల్ని విశ్లేషించుకునేటువంటి క్రమంలో 3వ స్వాధ్యాయం ద్వారా రాగలము, వీక్షించగలరు. శుభముగా.